ఆ సందేశం పేరేంటంటే ఆశీర్వాదం. చెప్పండి, ఏమిటది? ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. ఆశీర్వాదము ఇష్టం లేనోళ్ళు ఎవరైనా ఉంటారా? చెప్పండమ్మా. ఆశీర్వాదం మాకు అవసరం లేదండి, దీవెనలు మాకు అక్కర్లొద్దండి అన్నవారు ఎవరైనా ఉన్నారా? ఉంటే చేతులు ఎత్తండి. ఎవరుండరు. అందరికీ కావాలి ఆశీర్వాదం. అందరికీ మహా ఇష్టమండి దీవెన. ఏమండి, పాట వచ్చినా పాట రాకపోయినా, ప్రార్థన వచ్చినా ప్రార్థన రాకపోయినా, గుడికి ముందు వచ్చినా గుడికి వెనకాల వచ్చినా, అసలు గుడికి రాకపోయినా సరే నాకు ఆశీర్వాదం కావాలోచ్, నాకు దీవెన కావాలోచ్ అంటారు అనరా? చెప్పండి. హల్లెలూయా. ఆశీర్వాదము అంత ఇష్టం, దీవెన అంత మక్కువ. చిన్నోళ్ళకేంటి, పెద్దోళ్ళకేంటి, ముసలోళ్ళకేంటి, సేవకులమైన మాకేంటి, అందరికీ ఆశీర్వాదము దీవెన అంటే భలే ఇష్టమండి, చాలా ఇష్టం. హల్లెలూయా. ఇష్టపడితే సరిపోతుందా? నచ్చితే సరిపోతుందా? ఈ దినాల్లో మనుషులకి ఓపిక తగ్గిపోయింది, సహనము బాగా బాగా తక్కువైపోతుంది. ఏమండి, ప్రతిదానికి ఫాస్ట్, ప్రతిదానికి స్పీడ్, ప్రతీది కూడా వెంటనే అయిపోవాలి. అలా వేగము అనేటువంటి, ఫాస్ట్ అనేటువంటి యుగంలో మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. ప్రతిదీ ఫాస్ట్, ప్రతిదీ స్పీడ్. ఒకప్పుడు డ్రైవింగ్ అంటే 6 నెలలు నేర్పేవారు. నేను డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడు 6 నెలలు అన్నారు. మీరు చూసారో లేదో, ఒక్క రోజులో డ్రైవింగ్ నేర్పబడును అనే పోస్టర్లు, బ్యానర్లు అన్ని చోట్ల కనపడుతున్నాయి. చెప్పండి, ఎన్ని రోజులు నేర్పుతారట? ఒక్క రోజులో. 6 నెలలు బాగున్నాయా, 1 నెల బాగుందా? చెప్పండి. 6 నెలల చూసారా? కొంతమంది అది అంటలేదు, ఇది అంటలేదు, ఎలాగంటే ఎలా అంటాడు అన్నయ్య, ఎందుకు వచ్చిందిరా బాబా అనుకుంటున్నారు. ఒక్కరోజే ఇష్టపడుతున్నారు. ఫాస్ట్, వెంటనే, అప్పటికప్పుడు, అనుకున్న వెంటనే, తలంపు వచ్చిన వెంటనే అయిపోవాలి పని. ఆ ఫాస్ట్ యుగంలో అలవాటు పడిపోయినటువంటి మనం ఇప్పుడు దీవెనల విషయానికి వచ్చేసరికి, ఆశీర్వాదాలు అనే విషయానికి వచ్చేసరికి, ఈ ఆత్మీయ సంబంధమైన సంగతులు వచ్చేసరికి ఇది కూడా అలాగే ఫాస్ట్గా అయిపోవాలని కోరుకుంటున్నారు. ఇది కూడా వెంటనే వచ్చేయాలి, వెంటనే అయిపోవాలి, ఇప్పటికిప్పుడు వచ్చి పడిపోవాలి, ఇప్పటికిప్పుడు జరిగిపోవాలి అంతే అని ఆశిస్తున్నారు. తప్పు లేదండి. మనం ఆ ప్రపంచంలో బ్రతుకుతున్నాం కనుక, ఆ యుగంలో మనం జీవిస్తున్నాం కనుక ఆ ఆలోచన రావడం, ఆ తలంపు రావడం సహజమే. అయితే నేను చెప్తున్నాను, దేవుని నామాన్ని బట్టి నేను చెబుతున్నాను, దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుని ఆత్మ సంబంధమైన విషయాలు, దైవికమైన సంగతులు ఏవైనా సరే నువ్వు అనుకున్నట్టుగా, నీవు ఊహించినట్లుగా, నీవు తలంచినట్లుగా జరగవు.
జరగవు. దేవుడు ఏర్పాటు చేసిన క్రమం, కృప వెంబడి కృప. ఏమండి, మెట్ల వెంబడి మెట్లు అని రాశారు ఒక పాట అయ్యగారు. అలా 1 by 1, 1 by 1, 1 by 1 నిచ్చెన చూడండి. కింది నుంచి పైకి వెళ్ళాలంటే కింది మెట్టు ఎక్కాలి, ఆ తర్వాత 2, తర్వాత 3, అలా అలా. నేను ఇవన్నీ ఎక్కను, ఒకేసారి పైకి వెళ్ళిపోవాలి అంటే అది ఎలాగా? అది చాలా క్రిటికల్. నువ్వు ఎగరాల, లేదా ఇంకేదో ఆ గోడ బేస్ చేసుకుని అక్కడికి దూకాల, లేదా కర్రతో ఇలా లేచి అలా అందుకోవాలా? ఏమండి, అయితే అటు లేదా మటాసు. అది మంచిది కాదు. ఏమండి, మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువైపోయాయి. చెప్పండి, ఏం ఎక్కువైపోయాయి? మొన్న నైజీరియా వెళ్ళినప్పుడు మేము అక్కడ పులిహోర తిన్నాం. ఎలా తిన్నాం? ఇక్కడి నుంచి పులిహోర పేస్టులు తెచ్చారండి అక్కడికి. ఆ పులిహోర పేస్టు ఓ స్పూన్ వేస్తే అన్నంలో కలుపుకుంటే పులిహోర అయిపోయింది. అబ్బా, అసలు ఇక్కడ పులిహోర చేయమంటే గంట పడుతుంది. అక్కడ స్పూన్తో అలా దులిపారు, ఇలా ఇలా కలిపాం, పులిహోర అయ్యో. అదేంటిది? ఫాస్ట్ ఫుడ్. దేవునికి స్తోత్రం. అప్పటికప్పుడు తయారీ, ఇన్స్టెంట్ కాఫీ. ఏమండి, ఫిల్టర్ కాఫీ అంటే కొంతమందికి చాలా ఇష్టం. ఫిల్టర్ కాఫీ అంటే నీళ్లు బాగా కాచి వంటలు మొదలెట్టాడు అన్నయ్య, అంతే. ఏం మొదలెడతామో తెలియదు, బండి నడుతులేదు, వెనకాల పడి వచ్చేయండి, ఏదో ఎక్కడో చోట తేల్దాం బయటికి. యేసునాయన స్తోత్రం, హల్లెలూయా. నీళ్ళు బాగా మసలాల. మక్క ఫిల్టర్ కాఫీ చాలా బాగా పెడుతుంది, చాలా బాగా పెడుతుంది అన్నమాట. తను చూసి నేను వంటలు నేర్చుకున్నాను, నేను కూడా బాగా వంటలు చేసేసాను, వచ్చు నాకు. అయితే ఆవిడ పెట్టినంత టేస్టీగా నా కాఫీ ఉండేది కాదు. మా బావగారు, చిన్ని బాగాలేదు, సువర్ణ అయితే బాగా పెడుతుంది అనేవారు. సువర్ణేమో పెట్టేది కాదు. ఆవిడ కాఫీ తాగదనమాట. ఇప్పుడు బావగారు నేనే కాఫీ పిచ్చోళ్ళం, ఎన్నిసార్లు ఇచ్చినా తాగుతూ ఉంటాం. ఆవిడేమో ఒకసారి ఇచ్చేసి పిల్లల పనుల్లోకి వెళ్ళిపోయేది, మేమేమో ఖాళీగా ఉండి కాఫీ 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 అని కాసుకోండి అనేది. ఏంటబ్బా అక్క పెడుతుంటే అంత బాగా, నేను సేమ్ అదే ప్రాసెస్ కదా అంటే, నేను నీళ్లు మసలనిచ్చేవాడిని కాదు. ఆరాటం, కాఫీ ఎప్పుడు తాగాలనే ఆరాటంతో స్టవ్ వెలిగించి పెద్ద మంట పెట్టేసి, మా అక్క స్టవ్ కూడా సిమ్లో పెట్టేదండి. అది నాకు తెలిసేది కాదు. స్టవ్ వెలిగించింది, ఆ డబ్బాలో పోసింది, కాఫీ పొడి వేసింది, కాఫీ పొడిని ఎలా అందే అనుకునేవాడిని తప్ప అసలు కాఫీ పొడి ఆ ఫిల్టర్లో చెయ్యి కూడా పెట్టేవాడిని కాదు. నేను సిమ్లో మసలనిచ్చేది, నీళ్లు బాగా మసిలేవి. అప్పుడు కాఫీ పొడి దాంట్లో వేసి దాన్ని చేత్తో ఎలా అనేది అని దానిపైన మూత పెట్టేది. అప్పుడు బాగా మసిలిన నీళ్ళు దాని మీద వేసి వెంటనే మూత పెట్టేసేది. నేను దాంట్లో వేసిన 10 నిమిషాలకు అటు ఇటు తిరిగి మూత ఎట్టేవాడిని. ఈలోగా కంపు అంతా వెళ్ళిపోయేది బయటికి. ఏ కంపు? కాఫీ కంపు అమ్మ, వేరే కంపు కాదు. ఈలోగా అది దిగి వరకు కూడా ఆగకుండా తీసేసి వేసేసేవాడిని. అది సరిగా పదుకున్న నీళ్ళు కూడా కలిపేసేవాడిని. ఇంకేం టేస్ట్ వస్తుంది అది? ఇప్పుడు ఆ ఫిల్టర్ సమస్య లేకుండా బ్రూ అనేటువంటి ఇన్స్టెంట్ కాఫీ పొడి వచ్చేసింది. అడ్వర్టైజ్మెంట్ ఏమని ఉంటుందంటే, ఫిల్టర్ కాఫీ కంటే అత్యధికమైన రుచి అంటారు.
నిజమే. అప్పటికప్పుడు ఒక స్పూన్ వేసి పాలు కలిపేసుకుంటే కాఫీ రెడీ. కాఫీ రెడీ ఫాస్ట్గా. ఇంకంత తతంగం లేదు. ఫిల్టరు, కాఫీ పొడి, వేడి నీళ్ళు, కాసేపు డికార్షన్ దిగే వరకు పాలు మసులు, అసలు ఏమీ లేదు. పాలు కాసుకుని అది వేసుకుని తిప్పేసుకుని తాగేయడమే. ఆ ఫిల్టర్లు ఇప్పుడు వాడటం మానేశారు. ఫిల్టర్ కాఫీ అని అడగటమే మానేశారు. హోటల్స్లోనైనా ఇళ్లలోనైనా బ్రూ కాఫీ ఇన్స్టెంట్ అనమాట. అప్పటికప్పుడు అయిపోవాలి. ఆ ప్రాసెస్ నాకు వద్దు, అమ్మో అంత టైమా, నాకు అవ్వదు, ఇప్పుడే కావాలి నాకు కాఫీ, ఇప్పుడే వచ్చేయాలంటే ఇప్పుడే వచ్చేస్తుంది. ఇలా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఫాస్ట్గా మనకి పనులు అయిపోవాలని మనము ఆశపడుతూ ఉన్నాం. ఇవి అంత మంచివి కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ ఫాస్ట్ ఫుడ్, ఈ ఇన్స్టెంట్స్ అనేటువంటి తయారీల్లో అన్నిటిలో యాసిడ్ కలుస్తుంది. యాసిడ్. నేను పులిహోర పోయేస్తాను కదా, అది 6 నెలలు నిలవ ఉండాలంటే దాంట్లో యాసిడ్. ఆ రంగు కోసం, ఆ కలర్ కోసం వారు ఒక మరి భయంకరమైనటువంటిది ఒకటి వెయ్యాలి. ఆ రంగు రావాలంటే, అది నిలవ ఉండాలంటే ఫలానా, ఆ దాంట్లో వేసే సరుకులు పాడవకుండా ఉండాలంటే వాటిని ఇంకో దాంట్లో ఊరబెట్టాలి. ఇన్ని చేస్తే అది అలా తయారీ. మనము వెంటనే అయిపోతుంది కదా అని కొనుక్కొని వాడుకుంటున్నాం, కానీ అది మెల్లిమెల్లిగా మన ఆరోగ్యానికి హాని చేస్తుంది. మన ఆరోగ్యానికి చాలా కీడు చేస్తుంది. దేవునికి స్తోత్రం. ఏదో నెలకోసారి, ఏదో సంవత్సరానికి ఒకసారి అనుకుంటే పర్వాలేదేమో, కానీ మనం దానికి అలవాటు పడితే ఏమండి, ఆ ఫాస్ట్ ఫుడ్స్కి ఏమండి, ఆ కర్రీ పాయింట్స్లో పెట్టేటువంటి వాటికి అప్పటికప్పుడు అయిపోద్ది పని, గొడవ అయిపోద్దని మన వాటికి అలవాటు పడితే మన ఆరోగ్యాల్ని మనమే చేతులారా పాడు చేసుకున్న వారిమిగా అవుతాం. హల్లెలూయా. ఏమండి, ఇలా ప్రతీదీ ఫాస్ట్, ప్రతీదీ అప్పటికప్పుడు, ప్రతీదీ కూడా వెంటనే ఈ అలవాట్లు ఎక్కువైపోయి దేవుని ఆశీర్వాదం కూడా, దేవుని దీవెన కూడా ఏమండి వెంటనే వచ్చేయాలి, అప్పటికప్పుడు వచ్చేయాలన్నట్టుగా కొంతమంది ఆశపడుతున్నారు. అయితే నేను చెప్తున్నాను, దేవుని నామాన్ని బట్టి ఆశపడతంలో తప్పు లేదు, కానీ ఏమండి ఆశీర్వాదం మాత్రం నువ్వు ఆశించావు, కోరుకున్నావు అని నువ్వు అడిగిన వెంటనే వచ్చేది కాదు. ఆశీర్వదించు దించు దించు అన్నంత మాత్రాన్నే వెంటనే అది దిగిపోయేది కాదు. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిగా దేవుని ఆశీర్వాదాల గురించి పరిచయం చేసినటువంటి వ్యక్తి అబ్రహాం. చెప్పండి ఎవరు? చెప్పండి ఎవరు? అబ్రహాం. అంతకుముందు లేరా అంటే ఉన్నారు, కానీ ఈ ఆశీర్వాదం గురించి నేర్పడానికి, ఈ ఆశీర్వాదం గురించి మనకు చెప్పడానికి అబ్రహాము మొట్టమొదటిగా కీలకమైన వ్యక్తి. అసలు ఆశీర్వాదం అంటే ఏంటి, ఆశీర్వాదాన్ని ఎలా పొందుకోవాలి, ఆశీర్వాదాన్ని ఎలాగా అందుకోవాలి అనటంలో అందరికీ నేర్పించిన వారు అబ్రహామే. ఏమండి, అందుకనే దేవుడు ఆయన్ని విశ్వాసులకు తండ్రిగా పెట్టారు, విశ్వాసులకు తండ్రిగా ఆయన ఉంచారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాము గారు ఆశీర్వాదాలు పొందుకున్నారు.
ఎవరి ఆశీర్వాదాలు? దేవుని ఆశీర్వాదాలు. ఆశీర్వాదాలు దేవునివే కాదండి, సాతాను ఆశీర్వాదాలు ఉన్నాయి, మనుష్యుల ఆశీర్వాదాలు ఉన్నాయి. మనుషుల ఆశీర్వాదాలు అంటారా? ఇచ్చే మనిషి ఉండే వరకు ఉంటాయి, పుచ్చుకునే నీ ఉన్నంత వరకు ఉంటాయి. ఇచ్చే ఆయన మనసు మారినా, పుచ్చుకునే నీకేదైనా జరిగినా ఆ ఆశీర్వాదాలు అక్కడతో కట్టి. రెండోది, దేవుడు తన బిడ్డలను దీవిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడని సైతానుగాడు కూడా ఆశీర్వదించడం ప్రారంభించాడు. సాతాను కూడా ఆశీర్వదిస్తున్నాడండి, సాతాను కూడా దీవిస్తున్నాడండి. అవును, దీవిస్తున్నాడు. అయితే ఆ సాతాను ఆశీర్వాదాలు, సాతానుకాడు దీవెనలు ఏమండి అకస్మాత్తుగా ఎప్పుడు ఊడిపోతాయో, ఎప్పుడు ఎగిరిపోతాయో, ఎప్పుడు మాయమైపోతాయో తెలియదు. అకస్మాత్తుగా నిన్ను విడిచిపెట్టి నట్టేట ముంచంటారు కదా, అడ్డంగా ముంచేసి మనల్ని వెళ్ళిపోతాయి. అవి ఎప్పుడు వెళ్ళిపోతాయో తెలియదు, ఎప్పుడు ఊడిపోతాయో తెలియదు, ఎప్పుడు ఆగిపోతాయో తెలియదు. దీవెన ఉంది కదా అని వెళతాం, సడన్గా ఆగిపోతుంది. అంతే, దిక్కుతోచక అయోమయంలో పడి అయ్యో నాయనో బాబో అని బాధపడాల్సిన పరిస్థితి. అది సాతాను ఆశీర్వాదం. మరి దేవుని ఆశీర్వాదం అయితే శాశ్వతం. చెప్పండి, దేవుని ఆశీర్వాదం అయితే శాశ్వతం, పర్మనెంట్. కాలాలు మారినా, స్థలాలు సమయాలు మారినా, పరిస్థితులు స్థితిగతులు ఏమైనా, ఏమండి దేవుని దీవెన మాత్రం, దేవుని ఆశీర్వాదం మాత్రం మారదు, విడిచిపెట్టదు. ఒకవేళ ఈ లోకాన్ని ముగించేసుకున్నాం అనుకోండి, ఈ లోకంలో మనం సెలవు తీసుకున్నాం అనుకోండి, విశ్రాంతులకు వెళ్ళిపోతాం కదా. ఈ దీవెన నాతో పాటు, ఈ ఆశీర్వాదం, నేను సంపాదించుకున్న దైవానుగ్రహం, నేను సంపాదించుకున్న దేవుని ఆశీర్వాదం నాతో పాటు విశ్రాంతిలోకి వచ్చేస్తుందండి. ఆగదు దీవెన. నేను పొందుకున్న దీవెన ఇక్కడ ఆగిపోదండి. నేను సంపాదించుకున్న ఆశీర్వాదం నా ఇంటితో, నా గదితో, నా ప్రార్థన ఉండదండి. నాతో పాటు నా దీవెన వచ్చేద్ది అక్కడికి. దాన్ని ఎవ్వరూ ఆపలేరండి. దేవునికి స్తోత్రం. అలాంటి దైవాశీర్వాదం మనం పొందుకోవాలి. అలాంటి దైవ దీవెనని మనం అందుకోవాలి. దీవించండి అయ్యా, ఆశీర్వదించండి అయ్యా, మా కుటుంబం దీవించబడేలాగా, మా గృహము ఆశీర్వదించబడేలాగా కొంచెం ప్రార్థనలో పెట్టుకోండి. ప్రార్థించండి అయ్యగారు, ప్రార్థించండి అమ్మగారు అని కేవలం చెప్పేసి ఊరుకుంటే కాదు. ఆ ఆశీర్వాదము, ఆ దీవెన, ఆ దైవ అనుగ్రహం పొందటం కోసం మనం చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. మనం జరిగించాల్సినటువంటి కర్తవ్యాలు కొన్ని ఉన్నాయి. అవి మనం చెయ్యాలా, అవి మనం చెయ్యాలా. కానుకలు ఇస్తానండి, మానకుండా గుడికి వస్తానండి, పలహారం తెస్తానండి, పాస్టర్ గారికి బట్టలు పెడతానండి, గుడి కోసం అది చేస్తానండి, మీటింగ్స్ వస్తున్నాయి కదా అది చేస్తానండి. వాటి వలన దైవ దీవెన, దైవ ఆశీర్వాదము రాదు. మరి అవన్నీ వ్యర్థమేనా? వ్యర్థం కాదు. నీవు ఆ కార్యక్రమం కోసం, నీవు ఆ పని కోసం, నీవు ఆ పరిచర్య కోసం నీవు గుప్పిళ్ళు విప్పినందున
నీవు చేయూతనిచ్చినందున, నీవు సహకరించినందున ఆ ఫలము నీకు ఖచ్చితంగా కలుగుతుంది. హల్లెలూయా. దేవుడు నీ కష్టానికి, నీ ప్రయాసకి, నీ ప్రార్థనకి, నీ గుప్పిళ్ళు విప్పిన దానికి ఖచ్చితంగా ఆ ఫలము ఖచ్చితంగా ఇస్తాడు. భౌతికంగా నీవిచ్చిన దానికి, దేవుని ఆశీర్వాదానికి ముడి పెట్టొద్దు. హల్లెలూయా. ఏమండి, నేను ఇది ఇచ్చాను కాబట్టి దేవా నన్ను దీవించాలి, నువ్వు ఆశీర్వదించాలి, నువ్వు నన్ను హెచ్చించాలి నువ్వు అని కోరుకోకూడదు. అది ఆత్మ సంబంధమైనది. దేవుడు నీకు ఖచ్చితంగా ఇస్తాడు. ఆ ఆశీర్వాదాన్ని, ఆ దీవెనని మనం సంపాదించుకోవాలి. దేవునికి స్తోత్రం. మరొకసారి చెప్తున్నాను, ఆశీర్వాదము ఇష్టం లేని వ్యక్తి అంటూ ఎవరు లేరు. దీవెన నాకొద్దు అన్నవారు ఎవ్వరు లేరండి. అందరికీ కావాలి దీవెన, అందరికీ ఇష్టమే ఆశీర్వాదం. నాకు ఆశీర్వాదం వద్దండి అన్నవాళ్ళు ఎవ్వరు లేరండి. మందిరానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కావాలి ఆశీర్వాదం. ప్రతి ఒక్కరు ఇష్టపడతారు, ఎంతో కోరుకుంటారు దీవెన, ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. ఆదికాండము 17వ అధ్యాయము 5వ వచనము. మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు. నీ పేరు అబ్రాము అనబడదు. నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని గనుక నీ పేరు అబ్రహాము అనబడును. నీ పేరు అబ్రహాము. అబ్రాము రెండు ఒకటి కాదండి. అతని పేరు అబ్రాం, 3 అక్షరాలు. దేవుడు అంటున్నాడు, నీ పేరు ఇక మీదట అబ్రాము అనబడదు. చెప్పండి, అబ్రాము అనబడదు. మరి ఏమనబడుతుంది? అబ్రహాము. చెప్పండి, ఏమనబడుతుందట? అబ్రహాము. అబ్రహాము అనే మాటకి అర్థం ఏంటి అంటే అనేక జనములకు తండ్రి. నేను అంటాను, ఒక్క బిడ్డ కూడా లేడండి అప్పటికి. దేవుడు ఏమంటున్నాడంటే అనేక జనములకు నీవు తండ్రివి. కాబట్టి నీ పేరు అబ్రహాము అనబడుతుంది. దేవుడు మాట్లాడుతున్నాడండి. దేవునికి స్తోత్రం. దేవుడు మాట్లాడుతున్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. మాట్లాడే దేవుడు. హల్లెలూయా. అందరితో మాట్లాడతాడండి. ఆనాడు అబ్రామును దర్శించి, నీ పేరు అబ్రాం కదయ్యా, అబ్రహాం అని మాట్లాడిన దేవుడు ఈనాడు ఆయన సన్నిధిలోకి వచ్చిన, ఆయన్ని స్తుతించి ప్రార్థించి ఆరాధిస్తున్న మీ అందరితో కూడా ఆయన మాట్లాడుతాడు. మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం ఆరాధించే దేవుడు మాట్లాడే దేవుడు. కేవలం ప్రవక్తలతోనే మాట్లాడతాను, సేవకులతోనే మాట్లాడతాను, ఇంకా వారితోనే మాట్లాడతాను, ఇంకా వీరితోనే మాట్లాడతాను. లేదు 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 లేదు. హల్లెలూయా. మాట్లాడే దేవుడండి. నిన్ను దర్శించే దేవుడు, జీవము కలిగిన దేవుడు, సర్వశక్తుడైన
దేవుడు. హల్లెలూయా. ఒక్క బిడ్డ కూడా లేరు. 99 సంవత్సరాలు వచ్చేసేపటికి. ఏమండి, ఈ 17 అధ్యాయంలో ఆయన వయసు ఎంత అని రాస్తుందంటే 99 ఏళ్ళు. 99 సంవత్సరాలు వస్తే ఒక్క బిడ్డ కూడా లేకపోతే ఆయన్ని పిలిచి దేవుడు మాట్లాడుతున్నాడు, నీ పేరు అబ్రాం కాదు, అబ్రహాము. అబ్రహాము అని అంటే అనేక జనములకు తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. చాలా ఆస్తి కలిగి ఉన్నాడు, ఎంతో అంతస్తులో ఉన్నాడు, మంది మార్పలం ఉంది. ఏమండి, అతని ఇంట్లో 318 మంది పనివారంట. ఎంతమంది పనివారు? 318 మంది. ప్రతిరోజు ఆ ఇంట్లో పనిచేసేవాళ్ళు వాళ్ళు. ఆయన ఇల్లు, ఆయన రేంజ్ ఒకసారి ఆలోచన చేద్దాం. ఎంత ఆస్తి, ఎన్ని గొర్రెలు, ఎన్ని ఒంటెలు, ఎన్ని గాడిదలు, ఎన్ని పశువులు, ఎంత పొలం. ఆలోచన చేద్దాం. శ్రీమంతుడండి అతను, మహాధనవంతుడండి అతను. ఎంత గొప్ప, మనం చూద్దాం, ఎంత గొప్ప ధనవంతుడైనా ఏమండి, ఓ 10 ఎకరాల ఆసామికైనా ఒకసారి మనలో మనం లెక్క పెడదాం. ఒక డ్రైవర్ ఉంటాడు, ఇంటికో సెక్యూరిటీ ఉంటాడు, వంటలు చేయడానికి ఒక ఆవిడ ఉంటారు, పై పనులు చేయడానికి ఒకరు ఉంటారు. నాకు తెలిసి నా లెక్కలు అది. లేదా ఇంకేదైనా పర్సనల్ పిఏ, బ్యాంక్ విషయాలు, వ్యాపార లావాదేవీ అన్ని 5 వ్యక్తులు. ఒక 10, 20, 30 ఎకరాలు కలిగి ఒక రేంజ్లో ఉన్నటువంటి వారి ఇంట్లో నాకు తెలిసి ఒక 5 ఉంటారు పనివారు, హెల్పర్స్. ఆ రేంజ్లో ఒకసారి ఆలోచన చేయండి. 318 మంది అబ్రహాము గారి ఇంట్లో పనిచేసేవారు. 318 మందికి ఎంత అన్నము, ఎంత కూర, ఎంత టిఫిను, ఎంత కాఫీలు, ఎన్ని టీలు. ఆలోచన చేయండి. అంటే అబ్రహాము గారి రేంజ్ చూడండి. దేవునికి స్తోత్రం. అంత ధనవంతుడు, అంత స్థితిమంతుడు, అంత గొప్పవాడు. ఎంతుంటే ఏంటి, పాపం పిల్లలు లేరు. అతని జీవితంలో ఉన్నటువంటి కొదువ ఏంటి, అతని బ్రతుకులో ఉన్నటువంటి కొరత ఏంటి అని అంటే సంతానం. చెప్పండి, సంతానం లేదు. ఎంతుంటే ఏంటి లాభం, ఏముంటే ఏంటి? హల్లెలూయా. పిల్లలు దేవుడు మనకిచ్చే ఆస్తి, ఇచ్చిన ఆస్తి. చెప్పండి, పిల్లల్ని, సంతానాన్ని దేవుడు మనకిచ్చిన ఆస్తి. ఆ విషయాన్ని మీరు మర్చిపోకూడదు. ఆస్తులంటే పొలాలు, వ్యాపారాలు, ఉద్యోగాలు చూస్తున్నారు. అసలైన ఆస్తిని మాత్రం సరిగ్గా చూడట్లేదు. అసలైన ఆస్తిని కాపాడుకోవడం, అసలైన ఆస్తిని భద్రపరచు, అసలైన ఆస్తులను జాగ్రత్త పరుచుకోవడం విఫలమవుతున్నాం. ఏంటి అసలైన ఆస్తి అంటే మన పిల్లలే, మన బిడ్డలు. మన పోలికలో, మన జీన్స్తో, మన మాట తీరు, మన తెలివితేటలు, మన పద్ధతులు, అబ్బా దేవుని ఎంత అద్భుతమైన సృష్టి అండి. కొంతమందిని చూస్తే, కొంతమందిని అందరూ ఇంచుమించు 199% తల్లులను పోలి
తండ్రులను పోను సేమ్. వాళ్ళు ఎలాగా నడుస్తారో అలాగే నడుస్తారు, వాళ్ళు ఎలాగ చూస్తారో అలాగే సేమ్ డిటో. దేవుని అద్భుతమైనటువంటి సృష్టి అండి, దేవుడు అద్భుతమైన ప్రణాళిక అండి. హల్లెలూయా. మన పిల్లలే నిజమైన ఆస్తి. దేవుడు మనకిచ్చిన సంతానమే నిజమైన ఐశ్వర్యం. వారిని చాలా చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలి, కాచుకోవాలి, భద్రపరుచుకోవాలి, పెంచుకోవాలి, ప్రేమించుకోవాలి. ఏవండి, ఏదైనా ఉంటే చెప్పుకోవాలి, పిల్లలకు అన్ని విషయాలు నేర్పాలి, తెలియచేయాలి. నీవు చెప్పకపోతే ఎవరు చెప్తారు? నీవు అలా వదిలేస్తే ఎవరు వాళ్ళకి దారి చేస్తారు? హల్లెలూయా. బోలెడంత ఆస్తుంది, బోలెడంత ఐశ్వర్యం ఉంది, కానీ పాపం సంతానం లేరు. కాబట్టి ఎంతుంటే సుఖమేంటి, ఏముంటే సుఖమేంటి? పాపం అందరూ కూడా ఎదురుగుండా అనకపోయినా వెనక మాటన అంటానే ఉన్నారు. గొడ్డుమోతోడని, ఓ పిల్ల జల్లా లేదని. ఎంతుంటే సుఖమేంటి, ఎంత సంపాదిస్తే సుఖమేంటి? ఇదంతా ఎవరు అవుతాయో మేం తీసుకోవాలా, ఎప్పుడు పోతాడో మేం కైవసం చేసుకోవాలా అని నానా రకాలైన కళ్ళు, నానా రకాలైన నోళ్ళు, నానా రకాలైన నాలుకలు. ఏమండి, పైకి చూసి మనం అన్నీ నమ్మేయకూడదు. ఏమండి, పైకి ఒకలా కనపడతారు, పైకి ఒకలాగా మాట్లాడతారు, పైకి ఒకలాగా ప్రవర్తిస్తారు, లోపల ఇంకో మనిషి. మనం పైన చూసేసి మనం అంతా నమ్మేసుకుని, అంతా ఊహించేసుకుని, ఇక నువ్వు తప్ప నాకు లేరు, నీవు తప్ప నాకు నిజమైన ఫ్రెండ్ నాకు లేరు. తన భర్త కంటే ఎక్కువగా, తన భార్య కంటే ఎక్కువగా, తన తల్లిదండ్రుల కంటే ఎక్కువగా, తన అత్తమామల కంటే ఎక్కువ, తన బిడ్డల కంటే ఎక్కువగా పై రూపాలను చూసి ఇష్టపడి ఫ్రెండ్షిప్ పెంచుకొని, చెప్పాల్సినవి చెప్పుకోకూడనివి, పంచుకోవాల్సినవి పంచుకోవడనివి కూడా పంచేసుకుని, ఇంటి గుట్టంతా కూడా చెప్పేసుకుని ఎంతమంది అపాస్పాలు అవుతున్నారు, ఎంతమంది నమ్మక ద్రోహంతో ఎంతమంది మోసగించబడుతున్నారు, ఎంతమంది బ్లాక్మెయిలింగ్ చేయబడుతున్నారు. దేవునికి స్తోత్రం. ఈ కడవరి దినాల్లో, ఈ చివరి యుగములో ఆ ప్రజలు ఎక్కువైపోయారు, మందిరాల్లో కూడా ఎక్కువైపోయారు, ఆత్మీయ సంఘాల్లో, ఆత్మీయ సహవాసాల్లో కూడా ఎక్కువైపోయారు. మోసం, కపటం, పైకి ఒకలాగా లోపల ఇంకొకలాగా, ఎదురుగుండా ఒక మాట వెనకాల. ఒక ఆయన అన్నాడట, తెల్ల బట్టలు వేసుకుని సైకిల్ మీద సంచి వేసుకుని తిరిగేవాడు కదా ఆడా అన్నారంట. ఈ మధ్య బుల్లెట్ వేసుకుని తిరుగుతున్నాడు, తెల్ల బట్టలు వేసుకుని సంచి వేసుకుని. ఆడికి ఏం పని? నువ్వు రూపాయి ఇస్తే నీ దగ్గరికి వస్తాడు, ఆడొక 2 రూపాయలు ఇస్తే ఆడి దగ్గరికి వెళ్తాడు అన్నాడంట ఒక ఆయన. ఎవరో పెద్ద ఆయన. దేవునికి స్తోత్రం. పాపం తెలియదు కారు కొనుక్కున్నానని. పాపం యేసునాయన, దేవునికి స్తోత్రం. చెప్పండి బాబు, దేవుడు నాకు ఇచ్చిన కారు 25 లక్షలు, 4 లక్షలు డౌన్ పేమెంట్ కట్టాను, నెలకి 30,000 చొప్పున ఈఎంఐ కట్టుకుంటున్నాను. 4 సంవత్సరాలు అయిపోయింది, ఇంకో 3 సంవత్సరాలు తీరితే అది తీరిపోద్ది, ఆ తర్వాత ఇంకో కారు కొనుక్కుంటాను. సైకిల్ మీద తెల్లబట్టలేదు సంచి తగిలించుకుని వెళ్తాడు ఆడేనా?
దేవునికి స్తోత్రం. నా తెల్లబట్టలు నాయి, నా సంచి నాది, నా సైకిల్ నాది, నా బుల్లెట్ నాది, ఆ బుల్లెట్లో పెట్రోలు నాది. అయింది ఏమన్నా ఉందా? దేవునికి స్తోత్రం. ఎక్కడైనా కనపడితే ఫాస్టర్ గారు బాగున్నారా, ఫాస్టర్ గారు అస్సలు మీ మాంగారిని మించిపోయారని మీరా అంటారు. పాస్టర్ గారు కదంట, ఫాస్టర్ గారు. దేవునికి స్తోత్రం. దేవుడు ఆ బిడ్డని దీవించునుగాక, వారి కుటుంబాన్ని రక్షించునుగాక. దేవునికి స్తోత్రం. ఎంతో ప్రేమ, పైకి ఎంతో ఆప్యాయత. సూపర్ అండి మీరా. అసలు పాస్టర్ జాన్ రాజు గారికి కొడుకులు ఉన్నలా చేయరేమోనండి, అసలు మీరు సూపర్ అండి అంటారు. వెనకాలేమో రకరకాల మాటలు, వెనకాలేమో రకరకాల సణుగుళ్ళు. దేవునికి స్తోత్రం. దేవుని ప్రేమను బట్టి తెలియచేస్తున్నాను, మిమ్మల్ని కూడా అంతేనండి. మనుష్యులు ఏమండి, లోకం తీరు అలాగే ఉంది. నిజాన్ని ఎవ్వరు అంగీకరించరు. నువ్వు ఎంత సత్యం మాట్లాడినా సరే చెల్లదు. అబద్ధం, మోసం, కపటం అది చాలా బాగా ఫార్వర్డ్ అవుతుందండి. లోకంలో ఫార్వర్డ్ అవుతుంది, కానీ దేవుని దగ్గర అవేమీ చల్లం. దేవునికి స్తోత్రం. లోకం దగ్గర చలామణి అయిపోవచ్చు, అయితే ఇక్కడ చెల్లవు. దేవుని దగ్గర చెల్లవు. ఆ పనులు, ఆ పద్ధతులు, ఆ మనస్సు, ఆ హృదయం ఇక్కడ పనిచేయదండి. ఇక్కడ పనిచేయకపోయినా పర్లేదు అనుకుంటున్నాం మనం. ఇక్కడ పనికి రాకపోయినా పర్వాలేదు, నలుగురు నా వెనకాల ఉంటే చాలు, నలుగురు నా మాటకి సై అంటే చాలు. అబ్రామును కూడా ఇలాగే అంటున్నారండి. తన దగ్గర తినేవాళ్ళు అంటున్నారు, తన మోచేత నీళ్లు తాగేవారు అంటున్నారు, తన వలన ఎన్నో మేలులు పొందిన వారు అంటున్నారు, దేవుడి చేత ఆశీర్వదించబడినవాడు అంటున్నాడు. వెనకాలేమో ఇంకొకలాగా ఆలోచిస్తున్నాడు. ఇలాగా తల మునకలుగా ఉన్నాడండి అబ్రాం. దేవునికి స్తోత్రం. ఆ మాటలు వింటూ, ఆ మనుషులను గుర్తిస్తూ బాధపడతా ఉన్నాడు. ఏమనగలడు, ఏం చేయగలడు? కుమిలిపోతా ఉన్నాడు, కన్నీరు విడుస్తూ ఉన్నాడు. నా దేవుడు మంచివాడు, నా దేవుడు గొప్పవాడు, నేను వెంబడిస్తున్న దేవుడు, వాగ్దానం చేసిన దేవుడు మాట తప్పడు అని కోటి ఆశలతో ఉన్నాడండి దేవుని మీద. దేవుణ్ణి తనకు ఆధారం చేసుకుని ఉన్నాడండి. ఆ టైంలో దేవుడు మాట్లాడుతున్నాడు, అబ్రామా భయపడకు, నీ పేరిక అబ్రామ్ అనబడదు, నీ పేరు అబ్రహాం, నీవు అనేక జనములకు తండ్రి. చెప్పండి, నీవు అనేక జనములకు తండ్రి. నాకు పిల్లలు లేరని బాధపడుతున్నావు, నీవు సంతానం లేనందువల్ల ఇన్ని రకాలైన మాటలు అనుభవిస్తూ ఉన్నావు. నాకంటూ వారసుడు లేడు, ఈ ఆస్తి ఐశ్వర్యం ఏమైపోతుందా, ఎవరి వశమవుతుందా అని నువ్వు చాలా కంగారు పడుతున్నావు. నేను నీకు చెప్తున్నాను, నీ పేరు అబ్రాము కాదిక అబ్రహాం. నీ పేరు అబ్రహాం అంటే అనేక జనములకు తండ్రి. నేను చెప్తున్న మాట ఏంటంటే, అబ్రాముని అబ్రహాముగా దేవుడు మార్చాడు. దేవునికి స్తోత్రం. గొడ్డు జీవితం, ఫలింపు లేని జీవితం, ఎండిన జీవితం, వాడిన జీవితం, బారిపోయిన జీవితం,
కుమిలిపోయే జీవితం. ఆ జీవితంలో ఉన్నటువంటి అబ్రాముని అక్కడి నుంచి షిఫ్ట్ చేశాడు. అక్కడికి అబ్రహాము ఫలింపు జీవితం, నవ్వు జీవితం, ఆనంద జీవితం, విజయవంతమైన జీవితం, ఆశీర్వాదమైన జీవితంలోనికి షిఫ్ట్ చేశాడండి నా దేవుడు. హల్లెలూయా. మీరు కూడా ఒకవేళ అబ్రాములాగా నిందలు పడుతున్నారేమో, అబ్రాములాగా గాయాలతో ఉన్నారేమో, అబ్రాములాగా ఎండిపోయిన జీవితాలు, అబ్రాములాగా ఫలింపు లేని బ్రతుకులు, కుటుంబంలో నవ్వు, నోటి నిండా నవ్వు లేకుండా ఉన్నారేమో. నేను చెప్తున్నాను, నీవు వెంబడిస్తున్న దేవుడు, నీవు ప్రార్థిస్తున్న దేవుడు, నీవు ఆరాధిస్తున్న దేవుడు ఎంత నమ్మదగిన దేవుడు అంటే, ఏ సమయము ఏ స్థలములో ఉన్నా సరే ఆయన అబ్రాముని అబ్రహాముగా చేసినట్లుగానే నీ జీవితంలో, నీ బ్రతుకులో ఉన్న ప్రతి పరిస్థితులను కూడా ఆశ్చర్యంగా మార్చి, ఎక్కడైతే తలంచుకున్నావో, ఎక్కడైతే సిగ్గుపడ్డావో, ఎక్కడైతే చేతులు కట్టుకున్నావో, ఎక్కడైతే ఏడ్చావో, ఎక్కడైతే నలిగావో, అక్కడే నిన్ను నిలబెట్టడానికి శక్తిమంతుడు మన ఆరాధ్య దైవం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, అబ్రాము అనబడవు నీవు, మరి ఏమనబడతావు? అబ్రహాం. నీవు అనేక జనములకు తండ్రివి. నీకు అన్నీ ఉన్నాయి కదా? ఉన్నాయి ప్రభువా. బంగారంతో కట్టుకున్నావు కదా ఇల్లు? అవును నాయన, కట్టుకున్నాను. 318 మంది పనులు ఉన్నారు కదయ్యా, పాలేళ్ళు? అవునయ్యా, ఉన్నారు. నీ భార్య ఎంత సుందరి, ఎంత అందగత్తే? అవునయ్యా, చాలా అందగాడు. నీవు కనుచూపు మేరకు తూర్పు, పడమర, ఉత్తరము, దక్షిణం నీవు చూసిందంతా నీదే కదా? అవునయ్యా, నాదే. నీకు యుద్ధం కూడా వచ్చు కదా? వచ్చయ్యా. నీకు అన్నీ ఉన్నాయ్యా. కానీ ఒక్క లోటు ఉందయ్యా, ఒక్క లోటు. ఆ ఒక్క దాని కోసమే ఇన్నున్నా సరే ఇన్ని మాటలు పడుతున్నా. ఆ ఒక్క లోటు కోసం, ఆ ఒక్క ఇబ్బంది కోసం నాకు ఎంతున్నా సరే ఈ దెబ్బలు తగులుతున్నాయి నాకు. అప్పుడు దేవుడు అన్నాడు, నీవు అనేక జనములకు తండ్రివి. నీవు ఒక్కడు కూడా లేడని అంటున్నావు కదా, అనేక జనాలకి నిన్ను నేను నియమించబోతున్నాను. దేవునికి స్తోత్రం. అబ్రహాము యొక్క ఏమండి లైఫ్ స్టార్ట్ అయ్యింది, చేంజ్ అయ్యింది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే అలా చేంజ్ అవ్వాలని కోరుకున్నాడు. అలాంటి దీవెన, బ్లెస్సింగ్ మనకు కూడా రావాలని ఆశపడుతున్నాం. అయితే ఆ ఆశీర్వాదము, ఆ దీవెన రావాలి అని అంటే అబ్రహాము ఏం చేశాడో కూడా మనం నేర్చుకోవాలి. ఊరకనే రావు. నేను ముందే చెప్పాను, మామిడికాయ రావాలి అంటే ఏమండి, బజార్లో కొన్నది కాదు, బజార్లో కొన్నదనే సరే నువ్వు డబ్బులు ఇవ్వాలి. డబ్బులు ఇస్తే కాయ ఇస్తారు వాళ్ళు. కాయ మామిడికాయ 20 రూపాయలు, లేదా పండు 30-40. ఇప్పుడు కాదండి, సీజన్ వచ్చినప్పుడు. హల్లెలూయా. అలా కాదు, నా పెరట్లో, నా ఇంటి తోటలో నాకు మామిడికాయ కావాలి, నా ముందు పూసి, నా ముందు పిండి, నా ముందు కాయ, నా ముందు పండు అవ్వాలంటే ఏం చేయాలి? నీకు భూమి ఉండాలి, ఒక మంచి విత్తనం లేదా ఒక మంచి మొక్క తేవాలి, దాన్ని శుభ్రంగా చక్కగా గొయ్యి తీసి పాతాలి,
దాని చుట్టూతో చక్కగా దూడలు మేకలు రాకుండా సెక్యూరిటీ చేయాలి. అలాగా ఒక నెల చేస్తే సరిపోతుందా? ఒక 6 నెలలు చేస్తే సరిపోతుందా? ఒక 2 సంవత్సరాలు, ఒక 5 సంవత్సరాలు, ఒక 10 సంవత్సరాలు? నిజంగా ఒక మంచి రుచికరమైనటువంటి మామిడి కాయ, మామిడి పండు నీవు తినాలంటే నీ దొడ్లో నీ పెంపకంలో కనీసం 15 సంవత్సరాలు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నీవు మొక్కేస్తే 15 సంవత్సరాల తర్వాత అసలైన ఫ్రూట్, అసలైనటువంటి పండు, అసలైనటువంటి నీ సొంత అది నీవు తినగలుగుతావు. అది క్రమం. మరి ఆశీర్వాదము అనంటే ఊరికినే వచ్చేస్తుందా? రాదు. ఊరికినే వచ్చేస్తుందా? రాదు. దాని కొరకు ఏం చేయాలి? ఎలాగ ఆశీర్వాదాన్ని మనం పొందుకోవచ్చు? ఎలా దీవెనను మనం అందుకోవాలి? నేర్చుకోవాలి కదా. మనం నేర్చుకొని దాన్ని అనుసరించాలి కదా. మనం నేర్చుకొని అనుసరిస్తూ ఆ ఆశీర్వాదాలని మనం అనుభవించాలి కదా. అబ్రహాముగా మారటానికి ఎండిన జీవితంలో నుంచి చిగురించిన, వాడబారినటువంటి జీవితంలో నుంచి పొంగి పొరలే జీవితానికి రావడానికి, ఆ ఆశీర్వాదం అతనికి అందడానికి అతడు ఏం చేశాడో వాక్యం చదివేసి ముగించుకుందాం. దాని వివరణ మరి ఆఖరి ఆదివారం చెప్తాను. 12వ అధ్యాయము 1వ వచనం. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించబోవు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేస్తాను. నీవు ఆశీర్వాదముగా ఉందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను. నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా. ఎవరన్నారండి? మనుషులు కూడా అంటారండి. ఏమని? నేనున్నాను, నేను చూసుకుంటాను, నాకు చెప్పు, చిన్న ఫోన్ చేయి, చిన్న మిస్ కాలి, గద్దాలనట్టు ఆలిపోతానంటారు. గద్ద కాదు, ఏదో కాకంటారు. అదే కాకాలినట్టు ఆలిపోతానంటారు. ఏమండి, అసలు కనీసం పిచ్చుకాలినట్టు కూడా ఆలరు. మిస్ కాల్ అంటారు. 10 సార్లు ఫోన్ చేసినా ఎత్తరు. ఎక్కడ నువ్వు కనబడతావో, ఎక్కడ ఎదురైపోతావోనని ఏమండి ఇంటి వెనకాల నుంచి మరీ తిరిగి వెళ్తారు. ఏమండి, అవసరం రానంత వరకు చెప్తారు ఆ మాటలు. నీకెందుకు నేను ఉన్నాను, నీకెందుకయ్యా, ఎందుకు భయం, నేనున్నాను అంటారు. నిజంగా అవసరం వచ్చిందనుకోండి, తుపాకు దెబ్బకి దొరకరు. దేవునికి స్తోత్రం. మన ఇంటోళ్ళు, మన ఫ్రెండ్స్, మన వీధోళ్ళు, మన బంధువులు ఇలా ఉన్నారు. వాళ్ళని నమ్ముకుంటున్నాం, వాళ్ళ మీద డిపెండ్ అవుతున్నాం, వాళ్ళ వైపు చూస్తున్నాం, వాళ్ళ కొరకు కనిపెడుతున్నాం, వాళ్ళ కొరకు నిరీక్షిస్తున్నాం. మాట తప్పని దేవుడు, వాగ్దానం చేసిన దేవుడు, జీవము కలిగిన దేవుడు, సర్వశక్తుడైన దేవుడు, ఏదైనా చేయగలిగిన దేవుడు, ఏమైనా చేయగలిగిన దేవుడు, మహాదేవుడు నాకున్నాడు
నాకు ఉన్నాడు, నా కోసం ఉన్నాడు అనే విషయాన్ని పెడచెవిన పెడుతున్నాం. ఈయన్ని లైట్గా తీసుకుంటున్నాం, మిగతా వారందరినీ కూడా స్ట్రాంగ్గా తీసుకుంటున్నాం. చాలా స్ట్రాంగ్గా తీసుకుంటున్నాం వాళ్ళని. వాళ్ళ మాటలు బుర్రకెక్కుతున్నాయి, వాళ్ళ ప్లాన్లు గుండెల్లోకి గుచ్చుకుపోతున్నాయి, వారి ఆలోచనలు అసలు భలే మజాగా ఉంటున్నాయి మనకి. దేవునికి స్తోత్రం. అంత మాట అన్నదా మీ అత్తగారు? అంత మాట అన్నాడా మీ మామగారు? అంత మాట అన్నాడా మీ తమ్ముడు? అంత మాట అన్నాడా మీ బావ? అని ప్లాన్లు ఇస్తున్నారు. ఏ ప్లాన్లు నేను చెప్పనులేండి, మీకు తెలుసు కదా. చెప్పనా? మరి లైవ్ వెళ్తుంది కదా, లేనిపోయిన ఐడియాలు ఎత్తున్నారు. నన్ను అరెస్ట్ చేశారనుకో, మీరేం ప్రార్థన చేస్తారో చెయ్యరు. అమ్మాయి గొడవ వదిలిపోయింది, వేసిన ఆయన ఇంకోటి చేస్తారండి, నశించాలి పోలీస్ జులుం అక్కడ ఎక్కేస్తారు. ఎక్కడ తెల్లంతం దగ్గర రోడ్డు ఆపేసి మా పాస్టర్ గారిని అరెస్ట్ చేశారు, పోలీస్ జులుం నశించాలి అని అక్కడ ఒక 10 నిమిషాలు, పావు గంట అలా అంటారు. కానీ పైన ఏం చేశాడు? తక్కువడేంటి, ఏదో చేసే ఉంటాడు. పైకి నశించాలి. ఎవరో వచ్చి ఏమైందని, మా వాడు ఏదో నశించాలి. ఎందుకు ఇవన్నీ? హల్లెలూయా. ఓ పావు గంట, ఒక అరగంట అయ్యేసరికి దాహం ఎత్తది. ఇప్పుడే వాటర్ తాగొస్తాను, వాటర్ ప్యాకెట్, అంతే. అటు నుంచి అట్టే ఆ తొప్పల్లో నుంచి అట్టాలు మొత్తానికి ఎక్కడో తేలుతారు. అక్కడెక్కడో సాంబార్ ఇడ్లీ దగ్గర కూర్చుని తింటా ఉంటారు. ఇంకా రాలేదేంటి మా పిన్ని, ఇంకా రాలేదేంటి మా బాబాయ్, ఎన్ని ఏళ్ళు నాకు కూడా ఒంటేలో వస్తుందో వెళ్ళొద్దు. ఇప్పుడే ఫోన్ రాకపోయినా సరే హలో, ఫోన్ రాదు, చేయదు. బుల్లే పిల్లడికి బాగాలేదంట, అప్పుడు ఫోన్ వచ్చింది. ఫోన్లో రీఛార్జ్ చేసి నెల అయింది, ఫోన్ రాలేదు, ఏం రాలేదు. ఇప్పుడే ఫోన్ వచ్చింది, పిల్లడికి బాగాలేదంట, చుట్టాలు వచ్చారంట. చుట్టాలు లేదు, సిగరెట్లు లేదు అక్కడ. మెల్లిగా అలా మొత్తాన్ని మధ్యాహ్నం 1 గంట అయ్యేసరికి ఏమీ అక్కడ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆ ప్లాన్లన్నీ నాకు చెప్పడానికి ధైర్యము లేదు. కోర్స్ కొంతమందికి అవి బాగా తెలుసు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది చెడ్డ సూచనలు, చెడ్డ సలహాలు చెప్తుంటే అవన్నీ పాటిస్తున్నారు, అవన్నీ ఇష్టపడి, అవన్నీ గుండెల్లో పెట్టుకుని ఆ ప్రకారం చేస్తున్నారు. కానీ మాట తప్పని దేవుడు, వాగ్దానం చేసిన దేవుడు మీద మాత్రం సరైన కాన్సన్ట్రేషను, సరైనటువంటి ధోరణి ఆయన మీద చూపట్లేదు. అది విచారం. అబ్రాము ఆధారపడింది ఎవరినో తెలుసా? అబ్రాం ఎవరి మీద ఆనుకున్నాడో తెలుసా? అబ్రాం ఎవరి కొరకు కనిపెట్టుకున్నాడో తెలుసా? 12వ అధ్యాయములో వాగ్దానం చేసిన దేవుడు, మాట ఇచ్చిన దేవుడు, నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పిన దేవుడు, నీ వలన సమస్త వంశములు ఆశీర్వదించబడతాయి అని చెప్పిన దేవుని మీద అతడు ఆధారపడ్డాడు. దేవునికి స్తోత్రం. అక్కడ మీరు ఇంటికి వెళ్ళాక ఇంకోసారి చదువుకోండి. ఆశీర్వాదం పొందడానికి అబ్రాం 3 పనులు చేశాడు. సింపుల్, 3 పనులు. 3 వర్క్స్ ఉన్నాయి అక్కడ, 3 పనులు. 12వ అధ్యాయంలో పొందుకున్నాడు దేవుని వాగ్దానం. 17వ అధ్యాయం వరకు ఎన్నో జరిగాయి. ఎవరేమన్నా, ఎవరెంతన్నా, ఎవరు ఎలాగన్నా చలించలేదండి. ఇతని చూపు, ఇతని ఆధారం
ఇతని ఆనుకోవడం, ఇతని అన్ని ఆ వాగ్దానం, ఆ దేవుని మాట, మాట్లాడిన దేవుడే ఆశీర్వదిస్తానని చెప్పాడు, దీవిస్తానని చెప్పాడు. నాకు తిరుగులేదు. కొంచెం ఆలస్యం అవ్వచ్చు, లేట్ అవ్వచ్చు, కానీ పక్కా ఆశీర్వాదం మాత్రం పక్కా. ఎవ్వరూ ఆపలేరు, ఎవ్వరూ అడ్డుకోలేరు అని నిలిచాడండి. ఆశీర్వాదం కోసం దేవుడు ఏం చెప్పాడో అవి చేశాడండి. ఆశీర్వాదం పొందటం కోసం దేవుని మాట విన్నాడు. ఆ ఆశీర్వాదాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ విషయాలు ఆఖరి ఆదివారం నేను నేర్పిస్తాను. మరొకసారి ఆ రోజు ఇంకా కొంచెం ఎదరి కూడా చెప్పేసుకుని ఆ రోజు నేను వర్తమానాన్ని ముగిస్తాను. అందరూ కూడా దేవుని దీవెన, దేవుని ఆశీర్వాదం, దేవుని కృప పొందుకోవాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి వాక్యమును దీవించును గాక.